హరే కృష్ణ. వాటి క్విజ్ ప్రోగ్రానికి వచ్చిన అందరికీ ఆహ్వానము. మనము ఇప్పుడు క్విజ్ మన పోయిన వారం జరిగిన సుందరకాండ పైన 3 రోజుల క్విజ్ 3 పాయింట్స్ లాగా తీసుకొని 3 days 3 సెషన్ 9 క్వశ్చన్స్ ఉన్నాయి. అవి మనం క్విజ్ మొదలు పెడదాం. అది మొదలు పెట్టే ముందు మనం మంగళాచరణ చేసి మొదలు పెడదాం. హరే కృష్ణ. జయ రాధ మాధవ కుంజ విహారీ, జయ రాధ మాధవ కుంజ విహారీ, జయ గోపీ జన వల్లభ గిరివరధారి, జయ గోపీ జన వల్లభ గిరివరధారి, యశోదానందన వ్రజ జన రంజన, యశోదానందన వ్రజ జన రంజన, యశోదానందన వ్రజ జన రంజన, యశోదానందన వ్రజ జన రంజన, యమున తీరా వనచారి, యమున తీరా వనచారి, యమున తీరా వనచారి, యమున తీరా వనచారి, జయ రాధ మాధవ కుంజ విహారీ, 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 జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద, శ్రీ అద్వైత గదాధర శివసది గౌర భక్త వృంద. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద, శ్రీ అద్వైత గదాధర శివసది గౌర భక్త వృంద. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద, శ్రీ అద్వైత గదాధర శివసది గౌర భక్త వృంద. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద, శ్రీ అద్వైత గదాధర శివసది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జయ రాధా శ్యామ సుందర రాధా శ్యామ సుందర రాధే, జయ రాధా శ్యామ సుందర రాధా శ్యామ సుందర రాధే, జయ రాధా భరణీశ్వర రాధా భరణీశ్వర రాధే, జయ రాధా భరణీశ్వర రాధా భరణీశ్వర రాధే, జయ కృష్ణ బలరాం జయ కృష్ణ బలరాం జయ కృష్ణ బలరాం జయ వృందావన ధామ్, జయ కృష్ణ బలరాం జయ కృష్ణ బలరాం జయ వృందావన ధామ్, జయ కృష్ణ బలరాం. జయ జగన్నాథ జయ జగన్నాథ,
జయ जय బలదేవ జయ जगन्नाथ సుభద్ర जय जगन्नाथ जय जगन्नाथ जय बलदेव जय सुभद्रा జయ గౌరనితాయ్ జయ గౌరనితాయ్ జయ గౌరనితాయ్ జయ గౌరనితాయ్ जय गौरनिताय जय गौरनिताय जय गौरनिताय जय गौरनिताय జయ నరసింహదేవ్ జయ నరసింహదేవ్ జయ నరసింహదేవ జయ నరసింహదేవ్ जय नरसिंहदेव जय नरसिंहदेव जय नरसिंहदेव जय नरसिंहदेव జయ భక్త ప్రహ్లాద్ జయ భక్త ప్రహ్లాద్ జయ భక్త ప్రహ్లాద్ జయ భక్త ప్రహ్లాద్ जय भक्त प्रहलाद जय भक्त प्रहलाद जय भक्त प्रहलाद जय भक्त प्रहलाद జయ జయ ప్రభుపాద్ 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 జయ జయ ప్రభుపాద్ जय जय प्रभुपाद 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 जय जय प्रभुपाद जय ओम विष्णुपादाय परिवृताचार्य स्तोत्र श्री श्रीमद् अभयचनारिंद भक्तिवेदांत स्वामी श्री प्रभुपाद की जय 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 ओम विष्णुपादाय परिवृताचार्य स्तोत्र श्री श्रीमद् भक्ति सिद्धांत सरस्वती गोस्वामी महाराज की जय जय अनंत कोटि वैष्णव वृंद की जय जय नामाचार्य हरदास ठाकुर की जय प्रेम से को श्री कृष्णा चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्त वृंद की जय श्री श्री राधा कृष्ण गोप गोपीनाथ श्याम कुंड राधा कुंड गिरि गोवर्धन की जय वृंदावन धाम की जय मायापुर धाम की जय जगन्नाथपुरी धाम की जय द्वारका धाम की जय गंगा देवी की जय तुलसी देवी की जय भक्ति देवी की जय सामवेद भक्त वृंद की जय all glories to assembled devotees Hare Krishna all glories to assembled devotees Hare Krishna all glories to assembled devotees Hare Krishna all glories to Guru and Gauranga Hare Krishna హరే కృష్ణ మరోసారి అందరికి ఈ సుందరాకాండ క్విజ్ ప్రోగ్రానికి వచ్చిన అందరికీ ఆహ్వానము. సో ఈ సత్సంగం ద్వారా కూడా మనం భగవంతుని పట్ల ఇంకొద్ది జ్ఞానం పెంచుకొని ఇంకా ప్రేమ అది పెంచుకుంటామని కోరుకుంటూ మనం ఇవాళ క్విజ్ మొదలు పెడదాము. అది జూమ్ పోల్ క్వశ్చన్స్ లో అది వస్తుంది. సో డే 1 డే 2 డే 3 పార్ట్స్ లాగా చేసాము. సో ఫస్ట్ డే 1 డిస్ప్లే చేసినప్పుడు మీకు అన్ని 9 క్వశ్చన్స్ ఉన్నాయి, అవి ఒకసారి కనబడతాయి. బట్ మేము ఒకటి రీడ్ చేస్తుంటాం, మీకు వీలైనంత ఫాస్ట్ మీరు ఒక ముందే చదివి ఆన్సర్ చేయగలిగితే మీరు ఆన్సర్ చేసేయండి. బట్ ఆ 9 అయిపోయిన తర్వాత అప్పుడు నెక్స్ట్ పోల్ నెక్స్ట్ డే దాన్ని మనం హరే కృష్ణ. సో మనం గురువు అండ్ కృష్ణ బ్లెస్సింగ్స్ తోటి మొదలు పెడదాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షురున్మిలితం తస్మై శ్రీ గురవే. ఒకవేళ మీకు క్విజ్ ఆన్సర్స్ అవి చేసేటప్పుడు మీకు సందేహాలు ఏమైనా వచ్చినా కూడా మన సీనియర్ డివోటీస్ ఉన్నారు గోపిచంద్ర కృష్ణ ప్రభు. సో మనం ఏమైనా క్లారిఫికేషన్స్ కావాలన్నా అడగొచ్చు. హరే కృష్ణ. సో మనం మొదటిది మొదలు పెడదాం. హరే కృష్ణ. సో ఇప్పుడు మీ స్క్రీన్స్ కి పోల్ అది వచ్చి ఉంటుంది, జూమ్ క్వశ్చన్స్ డే 1వి సుందరాకాండ. నేను మామూలుగా ఒక్కొక్క ప్రశ్న చదువుతాను, మీరు ఎవరైతే ముందే ఆన్సర్ చేయగలుగుతారో మీరు కంటిన్యూ చేసుకుంటే వెళ్ళొచ్చు. బట్ మొదటి ప్రశ్న, నిశాచరుడు అనగా నేమి? అంటే నిశాచరుడు అంటే నిద్రిస్తున్నవాడు, లేదా పగటిపూట తిరుగుతున్నవాడు, లేదా రాత్రుల్లో తిరుగుతున్నవాడు, లేదా ఈత కొట్టేవాడు. నిశాచరుడు అనగా నేమి? హరే కృష్ణ. మీరు అంటే విడిగా ఆన్సర్ చేయొద్దు, డైరెక్ట్ గా దాంట్లోనే జూమ్ పోల్లోనే మీరు అది ఆన్సర్ టిక్ చేయాలి. అండ్ దాని తర్వాత రెండో ప్రశ్న, వాల్మీకి రామాయణంలో ఎన్ని కాండాలు? సో వాల్మీకి రామాయణం ఎన్ని స్కందాల్లో ఎన్ని విభజింపబడ్డది? మొదటిది 10, లేదా రెండోది 7, లేదా 12, లేదా 18. సో వాల్మీకి రామాయణం ఎన్ని కాండాల్లో విభజించబడ్డది ఆరు వివరింపబడ్డది? హరే కృష్ణ. మూడవ ప్రశ్న, దేవుడికి భక్తునికి మధ్యలో ఉండవలసినది ఏమిటి? ఇది అంటే అంబికా దర్బార్వతి యాడ్ కాదు, దేవునికి భక్తుని మధ్యలో అనుసంధానమైనది అంబికా దర్బార్వతి అది కాదు. దేవుడికి భక్తునికి మధ్యలో ఉండవలసినది ఏమిటి? మొదటి భక్తి,
లేదా అహంకారం కాదు, లేదా రెండు, అంటే భక్తి ఉండాలి ప్లస్ అహంకారం ఉండకూడదు, లేదా పైవేవి కాదు. హరే కృష్ణ. 4వ ప్రశ్న, రామచంద్రుడు హనుమంతునికి ఉంగరం ఇస్తాడు ఎందుకంటే, ఎందుకు అంటే హనుమంతుడు శక్తివంతుడు కాబట్టి, లేదా హనుమంతుని పైన నమ్మకం ఉంటుంది కాబట్టి, లేదా రెండు, హనుమంతుడు శక్తివంతుడు అండ్ నమ్మకం ఉంది కాబట్టి, లేదా ఏమి కాదు. అంటే అఫ్ కోర్స్ ఇక్కడ ముఖ్యంగా మనం ప్రభుజీ చెప్పిన ఆన్సర్ గురించి చూస్తున్నాం. ఎందుకంటే ఆ 3 రోజుల సెషన్ లో ప్రభుజీ ఇచ్చిన వివరణ ప్రకారం ముఖ్యంగా దేనికోసం ఆ ఉంగరం ఇచ్చారు అన్నట్టుగా ఆ ప్రశ్న అండ్ దాని తర్వాత 5వది, సుందరాకాండలోని ముఖ్యముగా వర్ణింపబడ్డ వ్యక్తి ఎవరు? ఇది ప్రభుజీ కూడా కదా బాగానే డీటెయిల్ గా చెప్పారు. సో సుందరకాండంలో ముఖ్యంగా అంటే రాముని గురించి ముఖ్యంగా వివరింపబడ్డదా, లేదా సీతాదేవి గురించి ముఖ్యంగా వివరింపబడ్డదా, లేదా ఆంజనేయుని గురించా, లేదా రావణుని గురించా? సుందరకాండలో ముఖ్యముగా వర్ణింపబడ్డ వ్యక్తి ఎవరు? మరి తర్వాత 6వ ప్రశ్న, ఆంజనేయుడు ఎన్ని యోజనాలు దాటారు? సముద్రము ఎన్ని యోజనాలు దాటారు? 10 యోజనాల, 100 యోజనాల, 1000 యోజనాల, 10,000 యోజనాల? హరే కృష్ణ. సో సముద్రాన్ని ఎన్ని యోజనాలు దాటారు ఆంజనేయుడు? 7వ ప్రశ్న, ధ్రువ తన గురువు నారదుని చేత మార్గనిర్దేశం చేయబడ్డాడు. అదే విధంగా ఆంజనేయుడు ఎవరి ద్వారా మార్గనిర్దేశం చేయబడ్డాడు? సో ధ్రువునికి ఎలాగైతే నారదుడు మార్గనిర్దేశం ఇచ్చారో అలాగే ఆంజనేయునికి మార్గనిర్దేశం అంటే ఇచ్చింది ఎవరు? అంగదుడు, లేదా జాంబవంతుడు, లేదా వాలి, లేదా సుగ్రీవ? హరే కృష్ణ. 8వ ప్రశ్న, మనము ఇతరులతో ఎలా మాట్లాడాలి? వాళ్ళను ప్రోత్సహించే విధంగా మన పదాలు ఉండాలి, లేదా వాళ్ళని నిరుత్సాహపరిచే విధంగా మన పలుకులు ఉండాలి, లేదా వాళ్ళ లోపాలను ఎత్తి చూపే విధంగా మనం మాట్లాడాలి, లేదా పైవి ఏవి కాదు? సో మనం ఇతరులతో ఎలా మాట్లాడాలి? హరే కృష్ణ. 9వది ఆఖరి ప్రశ్న, ఆంజనేయుడు తనను తానే పొగిడారు ఎందుకంటే తన గర్వం ఉండడం వల్ల, లేదా తన శక్తి సామర్థ్యాలను ప్రదర్శించుకోవడానికి, లేదా నిరుత్సాహపడ్డ వానరులను ప్రోత్సహించడానికి మాత్రమే, లేదా పైవేవి కాదు? సో ఆంజనేయుడు తనను తానే పొగిడారు ఎందుకు పొగిడారు? హరే కృష్ణ. నేను ఇప్పటికి ఒక 13 మంది ఆన్సర్ చేశారు. 21లో అంటే ఇంకొక 4-5 ఉన్నట్టున్నారు ఇంకా మిగిలి. ఒక 2 నిమిషాలు వెయిట్ చేస్తాను, లేకపోతే ఊరికి ఒక్కసారి అప్పటి వరకు మరొక్కసారి ప్రశ్నలు అవి చదువుతాను. సో నిశాచరుడు అనగా నేమి? అది మొదటి ప్రశ్న. రెండవది, వాల్మీకి రామాయణంలో ఎన్ని కాండాలు ఉన్నాయి? మూడవది, దేవుడికి భక్తునికి మధ్యలో ఉండవలసినది ఏమిటి? నాలుగవది, రామచంద్రుడు హనుమంతునికి ఉంగరం ఇస్తాడు ఎందుకు? ఐదవది, సుందరాకాండలోని ముఖ్యముగా వర్ణింపబడ్డ వ్యక్తి ఎవరు? ఆరవది, ఆంజనేయుడు ఎన్ని యోజనాలు దాటారు? ఏడవది, ధ్రువుడు తన గురువు నారద చేత మార్గనిర్దేశం చేయింపబడ్డారు. అదే విధంగా ఆంజనేయుని ఎవరి ద్వారా మార్గనిర్దేశం చేయింపబడ్డారు? ఎనిమిదవది, మనం ఇతరులతో ఎలా మాట్లాడాలి? తొమ్మిదవది, ఆంజనేయుడు తనను తానే పొగిడారు ఎందుకు? హరే కృష్ణ.
సో ఆల్మోస్ట్ అందరూ ఆన్సర్ చేశాను అనుకుంటాను. నేను ఇది ఫినిష్ చేస్తాను. ఓకే, ఇప్పుడు మీకు రిజల్ట్స్ వచ్చి ఉంటాయి, మీకు కనబడి ఉంటాయి. సో ఇక్కడ ఇన్ కేస్ ఏదైనా సందేహం ఉంటే మీరు అదే మనం గోపిజన కృష్ణుడు వారు సీనియర్స్ వాళ్ళు క్లారిఫై చేస్తారు. సో నేను అదే ఇప్పుడు ప్రశ్న ప్లస్ సమాధానం కూడా చెబుతాను. సో నిశాచరుడు అనగా ఏమి? సో నిశాచరుడు అనగా రాత్రుల్లో తిరుగుతున్నాడు. హరే కృష్ణ. సో 81% బాగానే అందరు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. వెరీ గుడ్. రెండవది, వాల్మీకి రామాయణంలో ఎన్ని కాండాలు ఉన్నాయి? వెరీ గుడ్. సో అది కూడా 81% మంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. 7 ఖండాలు ఉన్నాయి. వెరీ గుడ్, కాండాలు. మూడవది, దేవుడి భక్తునికి మధ్యలో ఉండవలసినది ఏమిటి? 50% మంది భక్తి అని పెట్టారు. 50% మంది భక్తి అండ్ అహంకారం ఉండకూడదు అని పెట్టారు. యాక్చువల్ థర్డ్ కరెక్ట్ ఆన్సర్. అంటే అహంకారం కూడా రావద్దు. మనం భక్తి చేసేటప్పుడు మనలో అహంకారం పెరగవచ్చు. నేను చేస్తున్నాను భక్తి అన్నట్టు. సో థర్డ్ ఆన్సర్ కరెక్ట్. కొద్దిగా అంటే మిస్లీడింగ్ ఉందేమో క్వశ్చన్స్. హరే కృష్ణ. సో 50% మంది అది కరెక్ట్. హరే కృష్ణ. 4 ఇన్ కేస్ అదే మధ్యలో ఎవరైనా డౌట్ ఉంటే మాత్రం అది హ్యాండ్ రేస్ చేసి క్వశ్చన్ అడగచ్చు. 4వది, రామచంద్రుడు హనుమంతునికి ఉంగరం ఇస్తాడు ఎందుకంటే? నమ్మకం. హరే కృష్ణ. ఇన్ఫాక్ట్ అదే హనుమంతుడు శక్తివంతుడు కరెక్టే, కానీ ముఖ్యంగా అంటే మనం ఎలాగైతే ఆ 3 రోజుల సెషన్ నుంచి అని ముఖ్యంగా చెప్పుకున్నామో దాంట్లో అంటే ప్రభుజీ స్ట్రెస్ చేసింది నమ్మకం పైన అనమాట. సో ఇక్కడ కూడా అదే మేబీ ఆ క్వశ్చన్ అలా వచ్చింటది. సో బేసికలీ నమ్మకం ముఖ్యమైన ఆన్సర్. బట్ అఫ్ కోర్స్ డెఫినెట్లీ హనుమంతునికి ఆ శక్తి అది ఉంది. హరి బోల్. 5వది, సుందరకాండలోని ముఖ్యముగా వర్ణింపబడ్డ వ్యక్తి ఎవరు? ఆంజనేయుడు. 88% కరెక్ట్ చెప్పారు. హరి బోల్. నెక్స్ట్ 6వది, ఆంజనేయుడు ఎన్ని యోజనాలు దాటారు? 63% 100 అని చెప్పారు. 10,000 యోజనాలు కాదు, 100 యోజనాలు. హరే కృష్ణ. 7వది, ధ్రువ తన గురువు నారద చేత మార్గనిర్దేశం చేయబడ్డాడు. అదే విధంగా ఆంజనేయుడు ఎవరి ద్వారా మార్గనిర్దేశం చేయబడ్డారు? 81% జాంబవంతుడు చెప్పారు. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా మటుకు అందరు బాగానే శ్రద్ధగా విన్నట్టున్నారు క్లాసెస్. చాలా థ్యాంక్స్ యాక్చువల్లీ. అంటే 8వది, మనం ఇతరులతో ఎలా మాట్లాడాలి? మనం ఇతరులను ప్రోత్సహించే విధంగా మన పదాలు ఉండాలి. వెరీ గుడ్. 94% కరెక్ట్ చెప్పారు. వెరీ గుడ్. 9వది, ఆంజనేయుడు తనను తానే పొగిడారు ఎందుకంటే? నిరుత్సాహపడ్డ వానరులను ప్రోత్సహించడానికి మాత్రమే. ఇది ప్రభుజీ కూడా చాలా డీటెయిల్ గా వివరణ ఇచ్చారు క్లాస్ లో అప్పుడు. అదే అంటే తన గర్వం ఉంది అన్నట్టు, లేదా తన గొప్పతనం చెప్పుకోవాలి అన్నట్టు కాదు. బట్ అక్కడ నిరుత్సాహంగా ఉన్న వానరులను వాళ్ళని ఎలా ప్రోత్సాహపరచాలి అని సరే తనలో ఉన్న శక్తులన్నింటినీ తను వర్ణించడం మొదలు. వెరీ గుడ్. చాలా 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 థ్యాంక్స్. ఇది వెరీ గుడ్. దేవన్ సెషన్ ఇది అయిపోయింది. సో నేను ఇది స్టాప్ చేస్తున్నాను. నెక్స్ట్ డే 2ది షేర్ చేస్తాను. హరే కృష్ణ. డే 2 షేర్ చేశాను నేను. సేమ్ అది మీకు వీలవుతే మీరు ఫాస్ట్గా మీరు ప్రశ్నలు చదవగలిగితే మీరు చదివి ఆన్సర్ చేస్తుండండి. నేను స్లోగా చదువుతుంటాను. సో మొదటి ప్రశ్న, భక్తి ఎలా చేయాలి? భక్తి ఎలా చేయాలి? అహైతుకి లేదా అప్రతిహత లేదా 2 అంటే అహైతుకి అప్రతిహత లేదా 4వది పైవేవి కావు. భక్తి ఎలా చేయాలి? రెండో ప్రశ్న, ఆంజనేయుని విశ్రాంతి తీసుకోమని అడిగిన పర్వతం పేరు ఏమిటి? ఆంజనేయుని విశ్రాంతి తీసుకోమని అడిగిన పర్వతం పేరు ఏమిటి? మేనక, మైనక, మౌనిక, ప్రేమిక. హరే కృష్ణ. సో ఆంజనేయుని విశ్రాంతి తీసుకోమని అడిగిన పర్వతం పేరు ఏమిటి? మూడో ప్రశ్న,
ఆంజనేయ అని నోటిని విడిచిపెట్టినప్పుడు సురసాకు డాష్ వచ్చింది. సో సురస బేసికలీ ఎలా ఎలా ప్రవర్తించింది అని. సో సురస కోపం వచ్చింది, లేదా సురసకు సంతోషం కలిగింది, లేదా సురస కోపం వచ్చింది, సంతోషం కూడా కలిగింది అంటే 1 and 2, లేదా పైవి ఏవి కాదు. ఆంజనేయుని నోటిని విడిచిపెట్టినప్పుడు సురసాకు డాష్, తన రియాక్షన్ ఏమిటి? హరే కృష్ణ. 4వది, సింహిక ఆంజనేయుని ఎలా పట్టుకుంది? సింహిక ఆంజనేయుని ఎలా పట్టుకుంది? ఆవిడ చెయ్యి పట్టుకుంది, లేదా తన నీడను పట్టుకుంది, లేదా తన నోరుతో పట్టుకుంది, లేదా తన మనస్సుతో పట్టేసుకుంది. సో సింహిక ఆంజనేయుని ఎలా పట్టుకుంది? హరే కృష్ణ. 5వది, సింహిక దేనిని సూచిస్తుంది? సింహిక దేనిని సూచిస్తుంది? మొదటిది అనసూయ, లేదా రెండవది అసూయ, మూడవది 2 అనసూయ అసూయ 2, లేదా 4వది పైదేవి కాదు. సింహిక దేనిని సూచిస్తుంది? హరే కృష్ణ. 6వది, ఏ పర్వతం నుండి ఆంజనేయుడు లంకను చూశారు? ఏ పర్వతం నుండి ఆంజనేయుడు లంకను చూశారు? ఏకకూట, ద్వికూట, త్రికూట, పైవేవి కాదు. హరే కృష్ణ. ఏ పర్వతం నుండి ఆంజనేయుడు లంకను చూశారు? హరే కృష్ణ. 7వ ప్రశ్న, ఆంజనేయుడు లంకలో ప్రవేశించటానికి లంకిని డాష్ ఇచ్చింది? ఆంజనేయుడు లంకలో ప్రవేశించటానికి లంకిని డాష్ ఇచ్చింది? లంకిని శాపం ఇచ్చింది, లేదా లంకిని ఆశీర్వాదం ఇచ్చింది, లేదా లంకిని అనుమతిని ఇచ్చింది, లేదా ఇవేవి కావు. సో ఆంజనేయుడు లంకలో ప్రవేశించడానికి లంకిని ఏం చేసింది? బేసికల్ ఏమి ఇచ్చింది? 8వ ప్రశ్న, అందమైన మహిళలను చూడటం గురించి ఆంజనేయుడు ఏమని ఆలోచించారు? అందమైన మహిళలను చూడటం గురించి ఆంజనేయుడు ఏమని ఆలోచించారు? మొదటిది, అందమైన మహిళలను చూడటం తప్పు అని ఆలోచించారు, లేదా రెండవది రాముని సేవకు చూడటంలో తప్పు లేదు అని ఆలోచించారు, లేదా మూడవది పై 2 అంటే అందమైన మహిళలను చూడడం తప్పు కానీ రాముని సేవకు చూడటంలో తప్పు లేదు అని భావించారు. 3వ ఆప్షన్. 4వది పైవి ఏవి కావు. సో అందమైన మహిళలను చూడటం గురించి ఆంజనేయుడు ఏమని ఆలోచించారు? హరే కృష్ణ. నెక్స్ట్ 9వ ప్రశ్న, ఆంజనేయుడు మండోదరిని చూసినప్పుడు ఒక క్షణకాలము సీతాదేవి అని అనుకున్నాడు. కారణం ఏమిటి? ఆంజనేయుడు మండోదరిని చూసినప్పుడు ఒక్క క్షణం కాలము సీతాదేవి అని అనుకున్నారు. కారణం ఏమిటి? సో అంటే మండోదరి తేజోమయంగా ఉండటం వల్ల, లేదా మండోదరి యొక్క పవిత్రత వల్ల, లేదా మండోదరి యొక్క సౌందర్యం వల్ల, లేదా ఇవి ఏవి కాదు. సో ఆఖరి ప్రశ్న అది, ఆంజనేయుడు మండోదరిని చూసినప్పుడు ఒక్క క్షణకాలము దేవి అని అనుకున్నారు. కారణం ఏమిటి? హరే కృష్ణ. సో హరే కృష్ణ. అందరూ ఆన్సర్ చేశారనుకున్నాను. నేను ఒకసారి హరే కృష్ణ మంత్రం చేసి పోలేం చేస్తున్నా. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఇది 2వ సెషన్, డే 2ది పోలేండి అవుతుంది. హరే కృష్ణ. సో ఇప్పుడు మీకు రిజల్ట్స్ వచ్చుంటాయి. సో మొదటి ప్రశ్న, భక్తి ఎలా చేయాలి?
సో భక్తి, అహైతుకి అండ్ మరి అప్రతిహత మూడోది కరెక్ట్ ఆన్సర్. 67% కరెక్ట్ గా పెట్టారు. మరి చాలా. సో అహేతుకి అంటే ఎటువంటి హేతం లేకుండా, అంటే మన స్వార్థ బుద్ధి, ఎటువంటి మన కోరికలు అట్లాంటివి అవి లేకుండా, అప్రతిహత నిరంతరముగా కంటిన్యూస్ గా వితౌట్ ఎనీ బ్రేక్, అంటే నేను పడుకున్నా, తిన్నా, లేసినా, చేసినా, అంటే ఏ పని చేసినా అప్రతిహత కంటిన్యూస్ గా. సో మూడో ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్, 67% కరెక్ట్ ఆన్సర్. రెండవది ఆంజనేయుని విశ్రాంతి తీసుకోమని అడిగిన పర్వతం పేరు. హరిబోల్ 100% కరెక్ట్ ఆన్సర్ చేశారు మైనక. అంటాడు మేనకాలో మిస్ అవుతారేమో అని పెట్టాను. అరే. సో మూడవది ఆంజనేయుని నోటి నుండి విడిచిపెట్టినప్పుడు సురసాకు డాష్ కలిగినాడు వచ్చింది. సో కోపం వచ్చింది, సంతోషం, ముఖ్యంగా సంతోషం వచ్చింది. యాక్చువల్లీ 56% మంది కరెక్ట్ పెట్టారు. అంటే తను అక్కడ ప్రభుజీ చాలా వివరంగా వివరించారు. ఫస్ట్ కొద్ది నోరు పెద్దగా చేసినప్పుడు హనుమంతుడు ఇంకొద్ది పెద్దగా అయ్యాడు, మళ్ళీ ఇంకొద్ది పెద్దగా చేసినప్పుడు ఇంకా పెద్ద, అలా పెద్దగా అవుతూ ఒక్కసారిగా హనుమంతుడు చిన్నగా అయిపోయి నోట్లోకి వెళ్ళేసి బయటికి వచ్చాడు. సో ఇన్ఫాక్ట్ తను సంతోషపడ్డాడు, అంటే తన బుద్ధిని అది ఉపయోగించినందుకు హనుమంతునిపై తను సంతోషపడ్డది. హరే కృష్ణ. 56% కరెక్ట్ చెప్పారు. చాలా. సో సింహిక ఆంజనేయుని ఎలా పట్టుకుంది? సో నీడ ద్వారా 83% కరెక్ట్ చెప్పారు. మరి జస్ట్ తన నీడన ఆపేస్తే హనుమంతుడు ఎగరలేకపోయారు. వెరీ గుడ్. ఐదవ ప్రశ్న, సింహిక దేనిని సూచిస్తుంది? సో అసూయ 89% కరెక్ట్ చెప్పారు. అసూయని సూచిస్తుంది. సో మనకు బేసికలీ ఎప్పుడు అసూయ, ఎవరి పట్ల కూడా అసూయ ఉండకూడదు. ఆరోది ఏ పర్వతం నుండి ఆంజనేయుడు లంకను చూశారు? త్రికూట పర్వతం 89%. వెరీ గుడ్. చాలా కరెక్ట్. అసలు ఏకకూట ద్వికూట ఉన్నాయో లేదో తెలియదు, ఊరికే వాటికి రిథమిక్ గా పెట్టామంతే. ఆంజనేయుడు లంకలో ప్రవేశించడానికి లంకిని డాష్ ఇచ్చింది, అనుమతిని ఇచ్చింది. కరెక్ట్. 78% కరెక్ట్ పెట్టారు. అనుమతిని ఇచ్చింది. అంటే ముఖ్యంగా ఎప్పుడైతే తను, నాకు తెలిసి చేయితో తనని కొట్టారో తనకు అప్పుడు గుర్తుకొచ్చింది, ఓకే ముందే ఇలా ఒక అతను వచ్చి లంకను నాశనం చేసి వెళ్తారని గుర్తుకొచ్చింది. సరే. 8వ అందమైన మహిళలను చూడటం గురించి ఆంజనేయుడు ఏమని ఆలోచించారు? సో ఇక్కడ కూడా కొద్ది డౌట్ వచ్చినట్టుంది. 44% ఏమో రామునికి సేవ చేయడంలో తప్పు లేదని, అది కరెక్టే. అండ్ 50% రెండు మొదటి ఆప్షన్ కూడా పెట్టా కరెక్ట్. అంటే ఫస్ట్ యాక్చువల్లీ అందమైన మహిళలను చూడడం తప్పు అని ఆంజనేయుడు ఒక క్షణం ఆలోచించి, దాని తర్వాత భగవంతుని సేవకు, అంటే నేను వాళ్ళ అందాన్ని ఆస్వాదించడం కాదు, లేదు రాముని సేవ కోసం చూస్తున్నాను కదా, తప్పు లేదు అని అనుకుంటారు. సో 1 and 2 ఆప్షన్స్ కరెక్ట్. సో 50% కరెక్ట్. అండ్ 9వ ప్రశ్న, ఆంజనేయుడు మండోదరిని చూసినప్పుడు ఒక్క క్షణకాలము సీతాదేవి అని అనుకున్నాడు. కారణం ఏమిటి? తన యొక్క పవిత్రత వల్ల. 56% ఇది కరెక్ట్. ఇంట్లో కొద్ది తేజోమయం అంటే కొద్దిగా కన్ఫ్యూజన్ వచ్చింది, అదే తెలియదు. 56% అంటే కొద్దిగా జనరల్ 80% అబౌవ్ అంటే వెరీ గుడ్, బట్ 56 మేబీ ఇక్కడ కన్ఫ్యూజన్ వచ్చింది. బట్ ముఖ్యంగా మండోదరిని చూడగానే ఆ పవిత్రత తనకు కనబడ్డది. అది కరెక్ట్. వెరీ గుడ్. చాలా థ్యాంక్స్. గోపిశంకర్ మీరు ఏమైనా యాడ్ చేస్తారా? That's fine. Very correct. హరే కృష్ణ ప్రభు, అది మైనాక ఉండాలి ప్రభు, మైనాక అనుకుంటాను, అందుకు ఏమన్నా కన్ఫ్యూజన్ అవుతుంది. ఓకే సారీ ప్రభుజీ. అదే మేబీ సారీ కాదు ప్రభు. కరెక్ట్. బెటర్ అట్లా. అంటే ఆఫ్ కోర్స్ 100% కరెక్టే పెట్టారు కానీ కరెక్ట్ స్పెల్లింగ్ కూడా కరెక్ట్ ఉంటే బెటర్. థ్యాంక్స్ ప్రభుజీ. సరే. సో ఇవాళ దీని తర్వాత మనం మూడో డే తీసుకెళ్దాం. హరే కృష్ణ ప్రభు, అది లాస్ట్ ఆన్సర్ దేని వల్ల? పవిత్రత వలన, తేజోమయం వలన? పవిత్రత వల్ల. పవిత్రతనా? ఓకే. అంటే తను చూడగానే ఆ పవిత్రత అన్నట్టు ఏర్పడ్డది అనమాట. సరే. సో ఇప్పుడు మూడో రోజుది లాంచ్. సో మొదటి ప్రశ్న,
మనం పాటించవలసిన 4 నియమాలు ఏమిటి? మనము పాటించవలసిన 4 నియమాలు ఏమిటి? మాంసాహారము, వ్యభిచారం అంటే నియమాలు ఇవి. అంటే మాంసాహారం తినకూడదు, వ్యభిచారం చేయకూడదు. అండ్ రెండోది మద్యపానం, జూదం అంటే మద్యపానం స్వీకరించొద్దు, జూదము ఆడకూడదు. లేదా మూడోది 1 and 2 అంటే మొత్తం మాంసాహారం తినకూడదు, వ్యభిచారం చేయకూడదు, మద్యపానం స్వీకరించొద్దు, జూదము ఆడకూడదు. లేదా 4వది ఏవి కాదు. హరే కృష్ణ. సో మనము పాటించవలసిన 4 నియమాలు ఏమిటి? రెండవది, ఎన్ని విపరీతాలు ఉన్నప్పటికీ భగవంతునిపై పూర్తి డాష్ ఉండాలి. ఎన్ని విపరీతాలు ఉన్నప్పటికీ భగవంతునిపై పూర్తి డాష్ ఉండాలి. మనం భగవంతునిపై పూర్తి సందేహం ఉండాలి. అంటే ఎప్పుడు మనం అనుకుంటాం కదా, అయ్యో నా జాబ్ ఉంటుందో పోతుంది అంటే, తర్వాత భగవంతుడు నన్ను చూసుకుంటాడో లేదా సందేహం వస్తుంది. సో భగవంతునిపై సందేహం ఉండాలి, లేదా భగవంతునిపై విశ్వాసం ఉండాలి. లేదా ఏదేమైనా కానీ భగవంతుడు నన్ను చూసుకుంటాడు అన్న విశ్వాసం ఉండాలి. మూడోది 1 and 2 సందేహము, విశ్వాసము. అటు డౌట్ ఉంది, ఇటు ఫెయిత్ నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. అది. అండ్ 4వది ఏవి కాదు. సో ఎన్ని విపరీతాలు ఉన్నప్పటికీ భగవంతునిపై పూర్తి డాష్ ఉండాలి. హరే కృష్ణ. 3వ ప్రశ్న, రామచంద్రునికి గుర్తింపుగా సీతాదేవి డాష్ ఇచ్చినది. రామచంద్రునికి గుర్తింపుగా సీతాదేవి డాష్ ఇచ్చినది. సో ఏమిటి? ముఖ్యంగా గోపనీయమైన లీల తను వ్యక్తపరిచినది. సీతాదేవి ఒక గోపనీయమైన లీలని వెళ్ళబరిచినది, లేదా చూడమని ఇచ్చినది, లేదా 2 తన గోపనీయమైన లీలను ఇచ్చింది ప్లస్ చూడమని కూడా, అంటే వివరించింది ప్లస్ చూడమని కూడా చెప్పింది, ఇచ్చింది. అండ్ 4వది ఏవి కావు. హరే కృష్ణ. సో రామచంద్రునికి గుర్తింపుగా సీతాదేవి ఇచ్చినది ఏమిటి? 4వ ప్రశ్న, సీతాదేవి ఆంజనేయునికి ఇచ్చిన 6 ఆశీర్వాదాల్లో క్రింది వానిలో గుర్తించండి. సీతాదేవి 6 ఆశీర్వాదాలు హనుమంతునికి ఇస్తుంది. సో అందులో ఇవి ఏమేమిటి? సో మొదటి, వాయు అగ్ని ద్వారా హాని కలగదు అని. రెండవది, భూమి నీరు ద్వారా హాని కలగదు అని. లేదా 3, వాయు అగ్ని భూమి నీరు ద్వారా హాని కలగదు అని. లేదా 4వది ఏది కాదు. ఇక్కడ అంటే 6 మేము వివరించలేదు, బట్ ఉన్న వాటిలలో ఏవి ఏ వరాలు ఇచ్చినది. హరే కృష్ణ. సో 5వ ప్రశ్న, సీతాదేవి ఆంజనేయునికి ఇచ్చిన 6 ఆశీర్వాదాల్లో ఆంజనేయునికి ఏ ఆశీర్వాదం సంతోషాన్ని కలగజేసింది? సో 5వది, సీతాదేవి ఆంజనేయునికి ఇచ్చిన 6 ఆశీర్వాదాలలో ఆంజనేయునికి ఏ ఆశీర్వాదం సంతోషాన్ని కలగజేసింది? మొదటిది, వాయు అగ్ని ద్వారా హాని కలగదు అంటే అది సంతోషం కలగజేసిందా? లేదా రెండవది, రాముని యొక్క ప్రేమానురాగాలు సదా నీకు కలిగి ఉండును అని అన్నప్పుడు అది సంతోషాన్ని కలగజేసిందా? లేదా 3వది, భూమి నీరు ద్వారా నీకు హాని కలగదు అన్నప్పుడు అది సంతోషం కలగజేసిందా? లేదా 4వది ఏవి కాదు. ప్రశ్న, సీతాదేవి ఆంజనేయునికి ఇచ్చిన 6 ఆశీర్వాదాల్లో ఆంజనేయునికి ఏ ఆశీర్వాదం సంతోషాన్ని కలగజేసింది? 6వ ప్రశ్న, సీతాదేవి ఆంజనేయంతో వెళ్ళడానికి ఎందుకు నిరాకరించింది? సీతాదేవి ఆంజనేయునితో వెళ్ళడానికి ఎందుకు నిరాకరించింది? సో మొదటిది, భయంతో నిరాకరించింది. లేదా రెండవది, అశోక వాటిక నచ్చింది కాబట్టి నిరాకరించింది. లేదా 3వది, పరపురుషునితో వెళ్ళకూడదు అని నిరాకరించింది. లేదా 4వది, రామచంద్రుడే స్వయముగా వచ్చి తీసుకెళ్ళడం సమంజసము అని చెప్పి తను అలా నిరాకరించింది. సో సీతాదేవి ఆంజనేయంతో వెళ్ళడానికి ఎందుకు నిరాకరించింది? 7వది, ఆంజనేయుడు బ్రహ్మాస్త్ర ఆయుధాన్ని గౌరవించడానికి బంధింపబడతారు.
ఇది సరైందా కాదా అని ప్రశ్న. సో ఆంజనేయుడు బ్రహ్మాస్త్ర ఆయుధాన్ని గౌరవించడానికి బంధింపబడతాడు. అది అవునా కాదా? 8వ ప్రశ్న, ఆంజనేయుడు తన యొక్క కోపాన్ని భగవంతుని సేవలో ఎలా వినియోగించారు? ఆంజనేయుడు తన యొక్క కోపాన్ని భగవంతుని సేవలో ఎలా వినియోగించారు? సో మొదటిది, సీతాదేవితో మాట్లాడుతూ తన కోపాన్ని అంతా అంటే బయటికి కక్కారా అది, లేదా రెండవది లంకాను చేయడం ద్వారా తన కోపాన్ని తీసేశారా, అంటే భగవంతుని సేవలో ఉపయోగించారా? లేదా మూడవది, అశోక వాటికలోని ఫలహారం తినేసి తన కోపాన్ని సేవలో పెట్టారా? లేదా పైవేవి కాదు? హరే కృష్ణ. ఆంజనేయుడు తన యొక్క కోపాన్ని భగవంతుని సేవలో ఎలా వినియోగించాడు? ఇది 8వ. అండ్ ఇప్పుడు ఆఖరి 9వ ప్రశ్న, ఆంజనేయుడు రామచంద్రునికి సీత జాడ గురించి తెలియజేసిన పదాలు. ఇది ప్రభుజీ కూడా వివరంగా వర్ణించారు దాంట్లో మనకు క్లాస్ జరిగినప్పుడు. సో ఆంజనేయుడు అంటే తను రామచంద్రునికి సీత జాడ చెప్పడం గురించి చేసిన పదాలు ఏమిటి? మొదటిది, నేను సీతాదేవి జాడను కనుగొన్నాను అని చెప్పాడా హనుమంతుడు? లేదా రెండవది, సీతాదేవి జాడను కనుగొన్నాను నేను అన్నట్టుగా చెప్పాడా? లేదా మూడవది, కనుగొన్నాను సీతాదేవి జాడను నేను అని చెప్పారు. నాలుగవది ఏది కాదు. సో ఆంజనేయుడు రామచంద్రునికి సీత జాడ గురించి తెలియజేసిన పదాలు ఏమిటి? హరే కృష్ణ. సో అందరూ ఆన్సర్ చేశారని అనుకుంటున్నాను. ఒకసారి హరే కృష్ణ చేసి మళ్ళీ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ చెప్పేటప్పుడు కూడా ఒక 3-4 ఆన్సర్లు సబ్మిట్ అయ్యాయి. హరే కృష్ణ. ఓకే, నేను ఏం చేస్తున్నాను. సో హరే కృష్ణ. ఇప్పుడు రిజల్ట్స్ మీరు చూస్తున్నారు. సో మొదటిది, మనము పాటించవలసిన 4 నియమాలు ఏమిటి? సో కరెక్ట్ ఆన్సర్ 81% కరెక్ట్ పెట్టారు. సో మనం మాంసాహారం భుజించొద్దు, వ్యభిచారంలో పాల్గొనొద్దు, మద్యపానం స్వీకరించొద్దు, జూదము ఆడకూడదు. వెరీ గుడ్, 81%. రెండవది, ఎన్ని విపరీతాలు ఉన్నప్పటికీ భగవంతునిపై పూర్తి డాష్ ఉండాలి, విశ్వాసం ఉండాలి. 100%. హరి బాల్, అందరు కరెక్ట్ చెప్పారు. అంటే ఒక్కోసారి అంటే ఇక్కడ నాకు కొద్ది డౌట్, అంటే భగవంతునిపై స్టిల్ సందేహం ఉండాలి అని పెడతారేమో. అంటే నా జాబ్ పోతే నేనేం చేయాలి, భగవంతుడు నాకు చూస్తాడా లేదా అన్నట్టు. హరి బాల్. సో మూడవది, రామచంద్రునికి గుర్తింపుగా సీతాదేవి డాష్ ఇచ్చినది, చూడమని అని కరెక్ట్ పెట్టారు. అట్ ది సేమ్ టైం గోపనీయమైన లీలను కూడా షేర్ చేసింది. అంటే అఫ్ కోర్స్ ఫిజికల్ గా ఇచ్చింది అంటే చూడమని ఇచ్చింది అన్నట్టు తీసుకోవచ్చు. సో 57% కరెక్ట్. అండ్ ఇన్ఫాక్ట్ అదే అంటే ఇక్కడ మేము యాక్చువల్ 2 ఆన్సర్స్ ఉన్నట్టు అనుకున్నాం. సో 38 మంది ఎవరైతే 2 అన్నారో అది కూడా కరెక్టే. గోపనీయ లీలను ముఖ్యంగా తన ముందు షేర్ చేసి దాని తర్వాత చూడమని రామునికి చూపెట్టమని ఇచ్చింది అన్నమాట. సో ఇన్ఫాక్ట్ నేను 50 + 30 80 95% కరెక్ట్ నే తీసుకున్నాను. హరే కృష్ణ. 4వది, సీతాదేవి ఆంజనేయునికి ఇచ్చిన 6 ఆశీర్వాదాల్లో క్రింది వానిలో గుర్తించండి. 76% కరెక్ట్ పెట్టారు. అంటే ఇన్ఫాక్ట్ వాయువు, అగ్ని, భూమి, నీరు ఇవన్నీ 4 కూడా ఆశీర్వాదాల్లో ఉన్నాయి. సో 76% కరెక్ట్. హరి బాల్. 5వది, సీతాదేవి ఆంజనేయునికి ఇచ్చిన 6 ఆశీర్వాదాల్లో ఆంజనేయునికి ఏ ఆశీర్వాదం సంతోషాన్ని కలుగజేసింది? అబ్బో, 95% కరెక్ట్. వెరీ గుడ్. రాముని యొక్క ప్రేమ అనురాగాలు సదా కలిగి ఉంటావు అన్న ఆశీర్వాదం ముఖ్యంగా హనుమంతునికి చాలా నచ్చుతుంది ఆంజనేయునికి. 95% కరెక్ట్. హరి బాల్. 6వది, సీతాదేవి ఆంజనేయునితో వెళ్ళడానికి ఎందుకు నిరాకరించింది? 95% కరెక్ట్. సో రామచంద్రుడే స్వయంగా వచ్చి తీసుకెళ్ళడాన్ని సమంజసం అని భావించింది. ముఖ్యంగా అంటే ఇక్కడ మనం చూసుకుంటే అదే భయం అట్లాంటి వేరే వేరే రీజన్స్ తను ఇనిషియల్ గా చెప్పినా కూడా తను ముఖ్యంగా చెప్పిన రీజన్ అంటే నా భర్త అయిన రామచంద్రుడు ఇన్ఫాక్ట్ అది భగవంతుడు. సో తను స్వయంగా వచ్చి తీసుకెళ్ళాలంటే తన పైన ఎటువంటి కీడు, ఎటువంటి
చెడ్డ పేరు రాకూడదు అని సో తనే స్వయంగా వచ్చి తీసుకెళ్ళాను. 90% కరెక్ట్ పెట్టారు. వెరీ గుడ్, వెరీ గుడ్. 7వది ఆంజనేయుడు బ్రహ్మాస్త్ర ఆయుధాన్ని గౌరవించడానికి బంధింపబడ్డాడు. అవును, 90% కరెక్ట్ పెట్టారు. వెరీ గుడ్. ఎందుకంటే అది బ్రహ్మని బ్రహ్మాస్త్రాన్ని అది గౌరవించాలి అన్నట్టు ఇంద్రజిత్ అంటే ఎంత రాక్షసుడు అది ఇచ్చిన బాణం వేసినా కూడా ఆ బ్రహ్మాస్త్రాన్ని గౌరవించాలి కాబట్టి తను బంధింపబడ్డాడు. వెరీ గుడ్. 8వది ఆంజనేయుడు తన యొక్క కోపాన్ని భగవంతుని సేవలో ఎలా వినియోగించాడు. సో 86% లంకను దహింపవేశాడు అని చెప్పారు. వెరీ గుడ్. సో అంటే అదే ఇన్ఫాక్ట్ భక్తులకు కోపం రాదు అన్నట్టుగా ఒక్కోసారి అనుకుంటారు, బట్ అలాగేం లేదు. కోపం వచ్చినా కూడా బట్ ఆ కోపాన్ని భగవంతుని సేవలో వినియోగించడం అన్నది ముఖ్యము. అదే హనుమంతుడు సో లంకను దహింపజేసి తను అలా సేవను నిర్వర్తించారు. వెరీ 86% కరెక్ట్. అంటే ఆఖరిది ఆంజనేయుడు రామచంద్రునికి సీత జాడ గురించి తెలియజేసిన పదాలు ఏమిటి. ఇది 57% కొద్దిగా కరెక్ట్ పెట్టారు యాక్చువల్లీ. అంటే ప్రభుజీ అక్కడ డీటెయిల్ గా వర్ణించేటప్పుడు కూడా సో కనుగొన్నాను అంటే ముందు రామునికి అందజేయాల్సిన విషయం నేను అంటే నాకు జాడ తెలిసిపోయింది అని తెలియాలి కాబట్టి ముందు కనుగొన్నాను అన్న పదం ముందు వాడేస్తే రాముడు ఫస్ట్ రిలీఫ్ అయిపోతాడు, మిగతా మెసేజ్ ఎలాగో తర్వాత అది యాడ్ అయిపోతుంది అని సో కనుగొన్నాను అని మొదలుపెట్టి దాని తర్వాత కనుగొన్నాను సీతాదేవి జాడను అన్నట్టుగా చెప్తారు. సో ఇక్కడ కొద్దిగా కన్ఫ్యూజన్ ఏమైనా వచ్చిందేమో, కొందరు అటు అంటే 57% కరెక్ట్ పెట్టారు. హరే థ్యాంక్స్. అండ్ ఇప్పుడు గోపిచంద్ర కృష్ణ రోజుని కొద్దిగా అంటే షేర్ చేయమని అడుగుతున్నాను. హరే చాలా థ్యాంక్స్ అందరికి పార్టిసిపేట్ చేసినందుకు. గోపిచంద్ర కృష్ణ. That's fine. Please go ahead. హరే కృష్ణ. సో మరి క్షమించాలి అంటే మేము అందరూ ఇక్కడ వర్కింగ్ కాబట్టి కొద్దిగా బిజీ ఉండి లాస్ట్ టైం కూడా ధ్రువ చరిత్ర అప్పుడు క్విజ్ అయినప్పుడు ఆ రిజల్ట్స్ షేర్ చేయడం వాడని ఇట్లా అంటే టైం దొరకలేదు. సో చాలా లేట్ కరెక్ట్ చేసి అంత అయింది. అంటే ఈ జూమ్ పోల్ రిజల్ట్స్ డైరెక్ట్ గా మనకు అందరికి మార్క్స్ అది ఇచ్చేది కరెక్ట్ అన్నట్టుగా విడిగా తీసుకొని దాంట్లో అంతా క్యాలిక్యులేషన్ చేయాలి. సో స్టిల్ వీలైనంత మటుకు మేము ఒక వారంలో అలా వీలైతే అందరికి మీ రిజల్ట్స్ షేర్ చేస్తాము. సో మీరు మీ రెస్పెక్టివ్ భక్తి విక్ష లీడర్స్ ఆర్ కోఆర్డినేటర్స్ తోటి టచ్ లో ఉండండి. ఇలా ఇంకా మనం ప్రోగ్రామ్స్ చేస్తుందాం. ఎవరైనా ఏమైనా షేర్ చేద్దాం అనుకున్నా ఏమైనా ప్రశ్నలు ఉన్నా అడగచ్చు. సరే. Quiz was very easy. ఎందుకంటే క్వశ్చన్ అడిగారు, మనం పాటించవలసిన 4 నియమాలు పైన 2 ఇచ్చారు, తర్వాత 2 ఇచ్చారు. సో so it was very construct. It was very good. It is rather అందరినీ ప్రోత్సహించే విధంగా ఉంది. వెరీ నైస్. అంటే ఇన్ఫాక్ట్ మాతాజీస్ ఎప్పుడు చాలా ఏమంటారు ఔదార్య భావంతో అంటే మెర్సిబుల్ గా అలా ఉంటారు కదా. సో అందుకే అంటే మంచి మాతాజీ మెయిన్ గా చేసా. అండ్ ఇన్ఫాక్ట్ వాళ్ళ నాన్న వాళ్ళ ప్రభుజీ సపోర్ట్ కూడా తీసుకొని ఇద్దరు కలిసి చేశారు అన్నమాట. మెర్సీ ఎంకరేజ్మెంట్ మదర్స్ ఎనీవే మదర్స్ ఆర్ మదర్స్. Hare Krishna. It was very nice, and then good number of participations were also there. So what is a prize or encouragement you are giving for the ఇక్కడ there is no winners కదా, పార్టిసిపెంట్స్ మరి ఏం చేస్తున్నారు మీరు? మీరే చెప్పాలి రోజు మీరు ఎలా గైడ్ చేస్తారు? అందరు పార్టిసిపెంట్స్ ఎంతమంది పార్టిసిపేట్ చేశారు ఇర్రెస్పెక్టివ్. యాక్చువల్లీ భగవంతుని భక్తి లోపట అంటారు సక్సెస్ ఫెయిల్యూర్ అనేది ఏమీ లేదు. భగవంతుని భక్తి లోపట ప్రయత్నమే సక్సెస్. భక్తి ప్రాసెస్, భక్తి యొక్క సేవ అనేది, సేవ రిజల్ట్ మన చేతిలో లేదు, కానీ సేవ చేయడం అంటే ప్రాసెస్ అన్నమాట. సో అందరూ అట్లీస్ట్ అటెండ్ చేస్తున్నారు కనుక ఎవ్రీబడి హస్ గాట్ ఫుల్ పాయింట్స్. సో అందరి కోసం మనం 3 times హరే కృష్ణ మంత్రం చెప్దాము. వాళ్ళ
ఆధ్యాత్మిక ఉన్నతి కోసం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అండ్ మీరు కరెక్ట్ చెప్పినట్లు, సనాతన్ ప్రభు చెప్పినట్లు, సనాతన్ ప్రభుజీ చెప్పినట్లు, మీ తరఫు నుంచి అంటే పార్టిసిపెంట్స్ తరఫు నుంచి ఏ విధమైన సజెషన్స్ ఉన్నా కూడా దట్ విల్ ఇంప్రూవ్ అవర్ ప్రజెంటేషన్ ఆర్ అవర్ ట్రయల్స్. మా ప్రయత్నాలు కూడా కొంచెం ఇంప్రూవ్ చేయగలుగుతారు. సో వి ఇన్వైట్ మీ అందరి ఏమంటారు సలహాలు, ఏ విధంగా ఈ ప్రోగ్రామ్స్ ఇంప్రూవ్ చేయగలుగుతాము, ఇంకా ఏం చేయాలి, సో ఏం చేస్తే బాగుంటుంది, సో మీరు సలహాలన్నీ పంపించేయచ్చు. సనాతన్ ప్రభు మీరు యూ షేర్ where they should send the suggestions and their requests, questions and whatever they have. So ekkadiki పంపించాలనేది మీరు షేర్ చేస్తే వాళ్ళకందరికి గ్రూప్స్ లో we will try to implement them all. అది ముఖ్యం. చిదానంద జనార్దన్ ప్రభు తన నెంబర్ షేర్ చేస్తారు. అంటే ఆల్రెడీ చాలా మంది కాంటాక్ట్ లో ఉన్నారు, బట్ స్టిల్ ప్రభుజీ ఒకసారి మీరు ఊరికే మీ నెంబర్ దీంట్లో చాట్ లో పెట్టండి. సో దాన్ని ఏమన్నా గ్రూప్ లో కావాలంటే యాడ్ చేస్తారు. ఓకే ఓకే కరెక్ట్. ప్రభుజీ ఇప్పుడు అందరికి నరసింహందని ఎవరికైనా అసైన్ చేశారా? లేదు లేదు ప్రభుజీ, అసైన్ చేయండి, ఎవరికైనా చెప్పండి. గ్రూప్ లో ఎవరు ఓకే హ్యాండ్ రేస్ చేయమనండి. ఎవరు నరసింహ ప్రేయర్ చేయగలుగుతారో we will give them the chance. Let them raise their hand. They can lead Narsimha prayer. హరే కృష్ణ. జయ శ్రీ మాతాజీ మామూలు చేస్తారు. హరే కృష్ణ. बोलो श्री श्री भक्त विघ्न विनाश स्वरूप भगवान प्रहलाद नरसिंह देव की जय. नमस्ते नरसिंहाय प्रहलादनाददायिने हिरण्यकाशिपूर्वक्षः श्रीमटङ्कानकालाये इतो नरसिंहा परतो नरसिंहा यतो यतो यामि ततो नरसिंहा महे नरसिंहा हृदये नरसिंहा नरसिंहमदिं शरणं प्रपद्ये तव करकमलवरेणका अद्भुतशृङ्गा दलिता हिरण्यकशिपो तनुभृङ्गा केशवधृता नरहरिरूपा जय जगदीश हरे, जय जय जगदीश हरे, जय जगदीश हरे. जय नरसिंहदेव जय नरसिंहदेव जय नरसिंहदेव जय नरसिंहदेव जय भक्त प्रहलाद जय भक्त प्रहलाद जय भक्त प्रहलाद जय भक्त प्रहलाद जय प्रभुपदा जय प्रभुपदा जय प्रभुपदा श्रील प्रभुपदा जय गुरुदेवा जय गुरुदेवा जय गुरुदेवा जय गुरुदेवा
ఉగ్రం వేణం మహావిష్ణు దదక్కం సర్వతోముఖం నరసింహం వేషణం భద్రం మృత్యుర్నమమ్యహం జయ నరసింహ శ్రీ నరసింహ జయ జయ శ్రీ నరసింహ జయ ప్రహ్లాదేశ జయ పద్మముఖ జయ పద్మకృత. बोलो श्री श्री भक्त विघ्न विनाशक स्वरूप भगवान प्रहलाद नरसिंह देव की जय. भक्तराज प्रहलाद महाराज की जय. श्रील प्रभुपाद की जय. All glories to assembled devotees. All glories to assembled devotees. All glories, all glories, all glories to Guru and Gauranga. హరే కృష్ణ. థ్యాంక్ యూ. సో మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రామ్ మళ్ళీ మేము అన్ని వాట్సాప్ గ్రూప్లలో వాటిలో తెలియజేస్తాము. నెక్స్ట్ చాలా థ్యాంక్స్. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. గౌరవ ప్రేమానందే. హరి హరి. ఐఎమ్ ఎండింగ్.